హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే యాడ్ కాంపోనెంట్ నేర్చుకున్నాం. దట్ యూఆర్ఎల్ డౌన్లోడ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కదా, అది ఒకటి చెప్తాను. దాని తర్వాత వర్క్ డిఐఆర్ అండ్ రన్ కమాండ్ కూడా ఈరోజు కవర్ చేద్దాం ఈ క్లాస్లో. ముందుగా మనం EC2 ఇన్స్టాన్స్లోకి వెళ్ళేసి మనం సర్వర్ క్రియేట్ చేసుకోవాలి కదా. దానికి AWS అకౌంట్లో లాగిన్ అవ్వండి. దాని తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్. ఇక్కడ నేను ఏమిస్తున్నా అంటే డోకర్ డెమో అని ఇస్తున్నాను. ఏదేమైనా ఇచ్చుకోవచ్చు, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి డోకర్ డెమో అని పెట్టేశాను. దాని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లైనెక్స్ అండ్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ T2 మైక్రో ఇన్స్టాన్స్ టైప్ అండ్ కీ పేరు వచ్చేసి డెమో 1. దాని తర్వాత నెట్వర్కింగ్ సెట్టింగ్స్ వచ్చేసి లాంచ్ విజార్డ్ 2 అండ్ కాన్ఫిగరేషన్ అంతే ఉంచేస్తున్నాను. అండ్ సింపుల్గా లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇన్స్టాన్సెస్ మీద క్లిక్ చేయండి. మనది ప్రజెంట్ పెండింగ్లో ఉంది, జస్ట్ రీఫ్రెష్ చేయండి, రన్నింగ్లో వచ్చింది. అండ్ దీన్ని సెలెక్ట్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇది కాపీ చేసుకొని బ్యాష్ ఓపెన్ చేయండి. బ్యాష్ వెళ్ళేసి సిడి డౌన్లోడ్స్ అండ్ పేస్ట్, ఎంటర్ అండ్ ఎస్. ఇది ముందు క్లాసులలో క్లారిటీగా చెప్పాను కాబట్టి నేను ఫాస్ట్గా ఇన్స్టాల్ చేస్తున్నాను. sudo -i సూపర్ యూజర్కి వెళ్ళాలి. ఇన్స్టాల్ docker -y ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత స్టార్ట్ అప్ అండ్ రన్నింగ్లోకి తీసుకొద్దాం. ఇన్స్టాల్ అవుతుంది. స్టిల్ ఇన్స్టాల్ అవుతుంది. అది డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. నేను టెర్మినల్ని క్లియర్ చేస్తున్నాను. డోకర్ని రన్నింగ్లో సిస్టమ్ ctl స్టార్ట్ డోకర్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిందో లేదో ఎలా తెలుసుకుంటాం తెలుసు కదా. స్టేటస్ మీద క్లిక్ చేస్తాం. సారీ, స్పెల్లింగ్ తప్పు. చూడండి, పని రన్నింగ్లో ఉంది. దీని తర్వాత మనం ఏంది డోకర్ ఫైల్ రాసుకుందాం. vi డోకర్ ఫైల్ ఫార్మాట్ వచ్చేసి ఇలాగే ఉండాలి, తెలుసు కదా. ఫ్రమ్ ఇంతకుముందు దాకా ఉబుంటు తీసుకున్నాం కదా, ఈరోజు CentOS చూద్దాం. CentOS ఇప్పుడు యాడ్ అని చెప్పాను కదా, యాడ్ యూఆర్ఎల్ డౌన్లోడ్ చేద్దాం. నేను ఈ యూఆర్ఎల్ తీసుకుంటున్నాను. ఇది డౌన్లోడ్ అవ్వాలి. మనకి కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మనకి డెస్టినేషన్ లొకేషన్ అంటే కంటైనర్లో ఏ లొకేషన్లో అవ్వాలి, అంజీ అనే ఫోల్డర్లో అయ్యే విధంగా నేను ఇచ్చాను. జస్ట్ సేవ్ చేసుకోవడం తెలుసు కదా, SK:WQ అని ఇస్తే
సేవ్ అయిపోతుంది. ఇప్పుడు డోకర్ని బిల్డ్ చేద్దాం. డోకర్ ఫైల్ని డోకర్ బిల్డ్ -t అంటే ఇమేజ్ నేమ్ ఇచ్చుకోవాలి. యాడ్ యూఆర్ఎల్ నేను ఇస్తున్నాను. ఇక్కడ అది డౌన్లోడ్ అయిపోయి అంజీ ఫోల్డర్లో మనకి ఆ జిప్ ఫైల్ అనేది మనకు కనిపించాలి. యాక్చువల్గా అయితే చూద్దాం ఏం జరుగుతుందో. ubuntu చూద్దాం. failed to complete cache, failed to calculate checksum of. ఈ URL మనకి సరిగ్గా లేదు. యూఆర్ఎల్ తీసుకుందాం. సపరేట్ యూఆర్ఎల్ చార్ట్ జీపీటీ వాడదాం. జేడీకే డౌన్లోడ్ అనేద్దాం. మనకి వెంటనే ఇస్తుంది. మనం ఎత్తుక్కోకుండా ఇది మ్యాక్సిమం ఇది ఇచ్చేస్తుంది. ఈ యూఆర్ఎల్ వాడదాం. మ్యాక్సిమం కాపీ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి మన డోకర్ ఫైల్లో యాడ్ చేద్దాం. wget తీసేద్దాం. ఇక్కడ కూడా ఈ ఫోల్డర్ కాకుండా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని ఇద్దాం. తర్వాత wq సేవ్ చేసి మళ్ళీ బిల్డ్ చేద్దాం. చూడండి నవ్వు ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అంటే ఇందాక మనం తీసుకున్న HTTP సరైనది కాదు, అందువల్ల అది డౌన్లోడ్ కాలేదు. ఇప్పుడు ఆ యూఆర్ఎల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం కంటైనర్ క్రియేట్ చేద్దాం. ముందు డోకర్ ఇమేజ్ చూద్దాం. డోకర్ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇదే కదా. దీని నుంచి కంటైనర్ క్రియేట్ చేద్దాం. డోకర్ రన్ -itd అని ఇస్తే ఇంటరాక్టివ్ మోడ్ టెర్మినల్ డిటాచ్ మోడ్ అన్నట్టు. ఐటీ అంటే మనం సపరేట్గా డోకర్ కంటైనర్లోకి వెళ్తున్నాం కదా, అలా వెళ్ళకుండా ఇది క్రియేట్ చేసి ఆటోమేటిక్గా కంటైనర్లోకి వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు అది చూద్దాం. డోకర్ రన్ నేమ్ కంటైనర్ నేమ్ ఇద్దాం. యాడ్ యూఆర్ఎల్ con కంటైనర్ అని అండ్ ఇమేజ్ నేమ్ యాడ్ యూఆర్ఎల్. నౌ కంటైనర్ క్రియేట్ చేద్దాం. స్పెల్లింగ్ మిస్టేక్. ఈ స్పెల్లింగ్స్ అనేది జాగ్రత్తగా చూసుకొని టైప్ చేయండి. చూడండి నవ్వు ఇప్పుడు కంటైనర్ క్రియేట్ అయింది. కంటైనర్స్ చూసుకోవడం తెలుసు కదా. డోకర్ పిఎస్ డోకర్ కమాండ్. ఓకే సారీ, ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయాం. నేను
ప్రజెంట్ అక్కడే ఉన్నాం అనుకుంటున్నాము. ఆల్రెడీ మనం కంటైనర్లకు కూడా ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తే చూడండి, ఓపెన్ జీడీకే డౌన్లోడ్ అయిపోయింది కదా ఈ లొకేషన్లో. ఈ విధంగా మనం యాడ్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఎగ్జిట్. ఇప్పుడు డాకర్ పిఎస్ ఇవ్వండి, రన్నింగ్ కంటైనర్స్ కనిపిస్తాయి. రన్నింగ్లో లేదా ఐఫన్ ఇది కంటైనర్ అంటే ఇది రన్నింగ్లో లేదు, క్రియేట్ అయ్యి ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, వర్క్ డిఐఆర్ అండ్ రన్ కమాండ్ గురించి చూద్దాం. సింపుల్గా మళ్ళీ డాకర్ ఫైల్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, యాడ్ డౌన్లోడ్ చేసాం, తర్వాత కంటైనర్లోకి వెళ్ళి అది డౌన్లోడ్ అయిందో లేదో టెస్ట్ చేసాం. ఇప్పుడు వర్క్ డిఐఆర్ ఇద్దాం. దానికి ముందు టచ్ కమాండ్ ఇచ్చి రన్ ఏంటిది, ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఉపయోగిస్తామని చెప్పాం కదా. ఇప్పుడు రన్, నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, aws.txt. దీని తర్వాత వర్క్ డిఐఆర్ ఏమంటే అంజీ అని ఇస్తున్నాం. ఇప్పుడు రన్ ఇచ్చి నేను ఒక గిట్ని నేను ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ అవునవును, ఇక్కడ ఫోల్డర్కి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అగైన్ నేను ఇంకొక ఎంటీ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో మీకు క్లియారిటీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనము ఉబుంటులో ఎంటర్ కాగానే అక్కడ క్రియేట్ అవుతుంది వర్క్ డిఐఆర్ అంటే మనం వర్క్ చేయాలో ఆ లొకేషన్కి తీసుకెళ్ళిపోతుంది. అంజీ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయి ఆ లొకేషన్కి వెళ్ళిపోతుంది. ఇవి రెండు ఈ అంజీ ఫోల్డర్లో క్రియేట్ అవుతాయి. చూద్దాం రండి. ఇక్కడ డెమో అని ఇద్దాం, డెమో 1 ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోయింది. చూడండి, రన్ టచ్ కమాండ్ తోటి ఎంటీ ఫైల్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఫోల్డర్ క్రియేట్ అయింది, తర్వాత వరుణ్ ఫోల్డర్ క్రియేట్ అయింది, దాని తర్వాత పీడిఎఫ్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు మనం కంటైనర్ క్రియేట్ చేద్దాం. డాకర్ రన్ -itd -name డెమో 1 con కంటైనర్ అండ్ డెమో 1. కంటైనర్ నేమ్ అదే కదా, ఇమేజ్ నేమ్ అదే కదా. ఇప్పుడు ఎంటర్ చేయండి, కంటైనర్ క్రియేట్ అయింది. ఇప్పుడు కంటైనర్లోకి వెళ్తాం, డాకర్ exec-it డెమో 1 కంటైనర్ బ్యాష్. లోపలికి వచ్చాను చూడండి, డైరెక్ట్ మనం అంజీ ఫోల్డర్లోకి వర్కింగ్ డైరెక్టరీలోకి వచ్చేసాం. ఎల్ఎస్ చూడండి, అంజీ.pdf క్రియేట్ అయింది, వరుణ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనము దీని ముందు కూడా ఒక ఫైల్ని క్రియేట్ చేసాం, అది చూడండి aws.txt. ఈ విధంగా మనము రియల్ టైంలో మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం డాకర్ ఫైల్ అనేది రాసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఒక స్మాల్ సినారియో తీసుకుందాం, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు సెంట్ ఓఎస్ మీద ట్రై చేద్దాం.
ఇక్కడ ఒక ఎంటీ ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. దాని తర్వాత గిట్ని ఇన్స్టాల్ చేద్దాం. దాని తర్వాత ఒక ఫోల్డర్ని కూడా క్రియేట్ చేద్దాం. దానికి ఒక డోకర్ ఫైల్ రాద్దాం. ఇప్పుడు దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఎగ్జిట్ కదా, వచ్చేసాం. ఎల్ఎస్ డోకర్ ఫైల్ ఉంది, ఆ డోకర్ ఫైల్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్పాం, సెండ్ టు ఓఎస్ చూద్దామని చెప్పాను కదా. సెండ్ టు ఓఎస్ చూద్దాం, ఇందాక రాలేదు. సెండ్ టు ఓఎస్ ఓఎస్ 7. ఇక్కడ మనం ఏం చెప్పాను, ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేద్దాం అన్నాను. ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేద్దాం. gcp.txt. దాని తర్వాత మనము గిట్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ అప్డేట్ ఇద్దాం. అప్డేట్ ఇచ్చేసి ఇన్స్టాల్ git -y. దాని తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దామని చెప్పాను కదా. ఈసారి సాయ్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. ఈ ఫైల్ని సేవ్ చేసుకొని బిల్డ్ చేద్దాం. చూడండి, docker build -t demo 1 version 2 ఇద్దాం. ఫ్రమ్ CentOS. CentOS అంటే ఏదో ఇద్దాం. మనం చెప్పాను కదా, మనం ఇలాంటివి వచ్చినప్పుడు మనం సింపుల్గా డోకర్ హబ్లోకి వెళ్ళేసి చూసుకోవచ్చు అసలు వాళ్ళు ఎలా సింటాక్స్ ఇచ్చారనేది. నేను ఇప్పుడు డోకర్ హబ్లోకి వెళ్తాను. డోకర్ హబ్, మనం ఏ ఇమేజ్కి ఏ కమాండో ఇక్కడ క్లారిటీగా రాసి ఉంటారు. లాగిన్ అయిపోదాం. ఎక్స్పోజ్లోకి వెళ్దాం. CentOSలోకి వెళ్ళేసి ఈ ఇమేజ్ పుల్ చేసుకోవాలంటే సింటాక్స్ ఏంటి, మన డోకర్ ఫైల్లో ఏ విధంగా రాయాలనేది క్లియర్గా రాశారు. చూడండి, CentOS 7 ఇలా ఇస్తే మనకి ఇమేజ్ అనేది వస్తుంది అన్నట్టు. దీన్ని కాపీ చేసుకొని సింపుల్గా మనం డోకర్ ఫైల్లోకి వెళ్దాం. vi docker ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ వెళ్ళేసి పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసాను. ఇప్పుడు రన్ చేద్దాం. టెర్మినల్ని క్లియర్ చేస్తున్నాను. వర్షన్ 2 చూడండి, ఇప్పుడు మనకి అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత అది ఇన్స్టాల్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి ఫెయిల్ టు సాల్వ్ ప్రాసెస్ డాష్ m update and did not complete successfully. ఓకే, ఎందుకు అలా వచ్చింది? మేబీ అప్డేట్ అవసరం లేదనుకుంటా. చూద్దాం, అది అప్డేట్ తీసేసి చూద్దాం. యాక్చువల్గా ఉబుంటూలో అప్డేట్ చేయాలి. CentOS వచ్చినప్పుడు మనం సర్చ్ చేస్తాం ఏంటి అనేది. క్లారిటీ ఇక్కడ వచ్చేస్తుంది.
-y git. ఓకే, మనం లోకర్ ఫైల్ని -y git రాయాలని చెప్తున్నాడు. CentOS లో ఫార్మాట్ ఈస్ డిఫరెంట్. -y git. Let's see what will happen. సేమ్ వచ్చింది. cmd cm update. ఓకే, దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేద్దాం. మేబీ ఇది యూజ్ అవ్వచ్చు. ఇలా నంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తేనే మనకి క్లారిటీగా గుర్తుంటుంది అంటున్నట్టు. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయగలుగుతున్నాం అనేది కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్షన్ 2 same error. OP, let's see what we can get. Basic image Docker CentOS 8. If it says CentOS 8, then it's likely problem CentOS 8 end of life and repositories or we can okay. CentOS 7 run DNF, run install often. We will see the real error. The report data not found. Home errors available. Proper run. ఈ విధంగా వచ్చిన పిక్చర్. లెట్స్ సి మనం మ్యాక్సిమం నేను నెక్స్ట్ క్లాస్లో ఇది మీకు చెప్తాను. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ప్రజెంట్ ఉబుంటూలో కంప్లీట్ చేద్దాం దీన్ని. ఇది ఎందుకు రావట్లేదు నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ లాంగ్ అయిపోతుంది. ఇక్కడ ఎం ప్లేస్లో ఏపీటీ వాడండి. y వచ్చేది లాస్ట్లో -y. నౌ వీ కెన్ సీ చూడండి ఇప్పుడు ఇది అవుతుంది. CentOS అసలు ఎందుకు అవ్వట్లేదు నేను నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి అసలు ఎందుకు అవ్వట్లేదు, ఏంది మనం ప్రాబ్లం ఫేస్ చేసాం అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. చూడండి ఇది అప్డేట్ అయిపోతుంది, క్రియేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీని నుండి వర్షన్ 2 నుండి మనం కంటైనర్ క్రియేట్ చేద్దాం. docker run -itd -name demo 2 con container demo 1 version 2. ఓకే, కంటైనర్ క్రియేట్ అయింది. ఇప్పుడు కంటైనర్లోకి వెళ్దాం. docker exec -it demo 2 con తర్వాత డాష్ లోపలికి వెళ్ళిపోయాను. క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏమేమి చేసాం దాంట్లో
చూడండి జీసీపీ టీఎక్స్టీ వచ్చిందా. ఇప్పుడు గిట్ వర్షన్ ఇన్స్టాల్ అయిందో లేదో చూడాలంటే గిట్ -v వర్షన్ ఇన్స్టాల్ అయిపోయిందా. దాని తర్వాత మనం ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసాం అనుకుంటా. సాయి అనే ఫోల్డర్ చూడండి, సాయి ఇక్కడ ఉంది. ఇదిగో చూడండి ఇక్కడ ఈ విధంగా డోకర్ ఫైల్స్ అనేవి మనం రాసుకుంటాం. రిమైనింగ్ సిఎండి ఎంట్రీ పాయింట్ ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో బ్రీఫ్గా తెలుసుకుందాం. దాని తర్వాత మనం బేసిక్ ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేద్దాం. అందులో ఇంకో ఇవి కూడా ఉన్నాయి కదా, ARG ENV ఎక్స్పోజ్, ఇవి కూడా నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసి ఆ పై వచ్చే క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఒక అప్లికేషన్ని బేసిక్ డిప్లాయ్మెంట్ చేద్దాం. వర్క్ అయిపోయిన వెంటనే మర్చిపోకుండా EC2 ఇన్స్టాన్స్ని టెర్మినేట్ చేయండి, లేకుంటే బిల్లు పడుతుందండి. టెర్మినేట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గుడ్ డే.